అండ్ గర్భసంచిలో కంతులు రావడానికి గల కారణాలు ఏంటంటారు? ఒకవేళ ఇదొస్తే గనక అంటే ప్రెగ్నెన్సీకేమైనా ఇబ్బంది ఉంటుందంటారా? అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? లేవా? గర్భసంచి కంతులకిను ప్రెగ్నెన్సీకి ఏం సంబంధం లేదమ్మా. ప్రెగ్నెన్సీ వస్తూనే ఉంటుంది కంతులు ఉన్నందువలన. కాకపోతే వచ్చిన ప్రెగ్నెన్సీ నిలబడకుండా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ప్రెగ్నెన్సీ వెళ్ళి ఆ గడ్డ మీద అతుక్కున్నప్పుడు మాత్రమే. లేకపోతే ఏమవుతుంది అని అంటే గడ్డ ఉంటుంది అండ్ మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది. ప్రెగ్నెన్సీలో ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్స్, హార్మోన్స్ అన్నీ పెరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనకి గర్భసంచిలో ఏర్పడే గడ్డలు ఫైబ్రాయిడ్స్ అని ఏదైతే చెప్తామో అవి ఈస్ట్రోజన్ డిపెండెంట్ రిలేటెడ్గా ఉంటుంది అనమాట. ఈస్ట్రోజన్ డిపెండెంట్ కంతులు అనమాట అవి. సో ఎప్పుడైతే ఈస్ట్రోజన్ కంటెంట్ శరీరంలో పెరుగుతుందో ఈ గడ్డలు కూడా పెరుగుతాయి. అందుకని ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే మనము గడ్డలు ఉంటాయి కనుక ప్రెగ్నెన్సీని కొంచెం వరకు హ్యాండిల్ చేసుకోమని చెప్తూ ఉంటాం. చిన్న సైజే ఉన్నాయి, సైజు మీద ఆధారపడి ఉంటుంది. యూజువల్గా 2 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్ ఉంటే యూజువల్గా పెద్ద ప్రమాదం ఏమి ఉండదు. అవి పెరగనంత వరకు ప్రమాదం ఏమి ఉండదు. కొంచెం పెరుగుతున్నది అని అన్నా సరే మనం హ్యాండిల్ చేసుకొని 38 వీక్స్ దాకా ప్రెగ్నెన్సీని తీసుకొచ్చి అప్పుడు డెలివరీ చేయడము అవి చేస్తూ ఉంటాము. ఇక కారణాలు ఏంటి ఉంటాయన్నది చాలా వేరియస్ జనరల్ థాట్స్ ఉన్నాయమ్మా. ఇదే పర్టికులర్ రీజన్ అని చెప్పడం అయితే కష్టము. కొన్నిసార్లు ఏంటంటే లావుగా ఉండడం వలన వస్తాయి, కొన్నిసార్లు ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటుంది. ఇంకొకసారి ఏంటంటే జెనెటిక్ వల్ల కూడా జెనెటిక్స్ ఎఫ్లికేషన్ ఉన్నప్పుడు కూడా వస్తూ ఉంటుంది. సో మనకి ఇదే పర్టికులర్ రీజన్ అని చెప్పలేము. కొంతమందికి కొన్ని ట్రైట్స్లో కంటిన్యూస్గా ఉంటుంది. లైక్ సొమాలియన్స్లో ఎవ్రీ ఉమెన్ ఎవరు ప్రెగ్నెంటా, నాన్ ప్రెగ్నెంటా, పెళ్ళైందా, మా పెళ్ళి అవ్వలేదా అన్నది వాళ్ళలో చాలామందికి చూస్తాం. ఆల్మోస్ట్ 80 to 90% చూస్తాం. సో మనకి ఇదే ఖచ్చితమైన కారణం అని చెప్పడం చాలా కష్టం. అంటే మీరు చూసిన వాళ్ళలో, మీరు ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళలో కావచ్చు, సాధారణంగా అంటే ఎలాంటి వారిలో మీరు చూసుంటారు ఇలాంటి కాంతులు? మామూలుగానే 20 ఏళ్ల వయసు నుంచి 40-45 ఏళ్ల వయసులో వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఈ పీరియడ్ ఎక్కువ ఈస్ట్రోజన్ కంటెంట్ ఉండే పీరియడ్ అనమాట మన శరీరంలో. సో నేను ముందుగా చెప్పినట్టు ఈస్ట్రోజన్ కంటెంట్ డిపెండెంట్ ట్యూమర్స్ అనమాట ఇవన్నీ. సో ఎవరికి కొంతమందికి మాత్రమే ఎక్కువ ఉంటాయి, కొంతమందికి నార్మల్గా ఉంటుంది. ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అని ఈస్ట్రోజన్ హార్మోన్ ఈ రెండు బ్యాలెన్స్డ్గా ఉంటాయి శరీరంలో. సో ఎప్పుడైతే ఈస్ట్రోజన్ బ్యాలెన్స్ తప్పుతుందో అప్పుడు గడ్డలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని ఒక థియరీ. అది కరెక్ట్ అని చెప్పలేము, ఇంకా ఇదిమిద్దంగా ఇది కరెక్ట్ అని చెప్పడానికి లేదు. గర్భసంచుల కంతులు ఉంటే అమ్మ దానికి సైజు, నెంబరు, సైట్ అంటే ఎక్కడొచ్చింది, ఎన్ని నెంబర్ ఉన్నాయి, ఎంత పెద్దది ఉన్న దాని మీద డిపెండెంట్ ఉంటుంది. ఏం సిమ్టమ్స్ ఏమున్నాయి దానివల్ల. గడ్డలు ఉన్నాయి, సిమ్టమ్స్ ఏం లేవు, ఆమెకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు అంటే రక్తస్రావం ఎక్కువ అవ్వడం కానీ, పొత్తు కడుపులో నొప్పి రావడం కానీ పీరియడ్స్ టైంలో, లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, లేదా వెనక భాగంలో ఉంటే రెక్టమ్ మీద ప్రెషర్ పడి డయేరియా రావడం లేదా కాన్స్టిపేషన్ రావడం, ఇలాంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలన్నీ లేనంత వరకు మనం వాటి జోలికి పోము, వాటిని టచ్ చేయము. కరిగించడం అన్నది కుదరని పరిస్థితి అమ్మ. అదేంటంటే కండరాలు అన్నది ఓవర్ గ్రోత్ అయిపోతాయి. ఈస్ట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల గర్భసంచిలో ఏవైతే కండరాలు ఉంటాయో అవి ఎక్కువగా ఒక చోట గడ్డలాగా ఫామ్ అయ్యి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ ఒక్క గడ్డని మనం ట్యాబ్లెట్ ఇచ్చి కరిగించడం అన్నది చాలా రేరు. ట్యాబ్లెట్ లేదని చెప్పను, మెడికల్ మేనేజ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంది, కానీ అది టెంపరీయే. ఆ మెడిసిన్స్ యూస్ చేసిన నాళ్ళు గడ్డ తగ్గడానికి అవకాశం ఉంది, మరియు గడ్డ బ్లీడింగ్, దానివల్ల బ్లీడింగ్ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. మెడిసిన్ ఆపేసిన తర్వాత మళ్ళీ ఆ గడ్డ ఎలా ప్రవర్తిస్తుంది అన్నది మాకేం ఎవిడెన్స్ లేవు. అది డబలే ఉండొచ్చు, అట్లనే సైజు ఉండిపోవచ్చు, పెరగకపోవచ్చు, లేదా మరీ ఎక్కువగాను పెరగవచ్చు. అప్పుడైనా సరే లాస్ట్ చాయిస్ ఆపరేషనే అమ్మ. ఆపరేషన్ అన్నది మళ్ళీ అగైన్ ఆమెకి పిల్లలు అవసరమా, పిల్లలు అయిపోయినారా, మయోమెక్టమీ అంటే మయోమెక్టమీ అంటే ఫైబ్రాయిడ్ రిమూవల్ సర్జరీ పేరు. అది ఒక్కటే తీసేస్తే సరిపోతుందా, లేకపోతే సిమ్టమ్స్ని బట్టి దాన్ని బట్టి ఉంటుందమ్మా నేను చెప్పినట్టు. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.